5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసి 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. మిస్టర్ యశ్వంత్, గాంధీనగర్ 2nd స్ట్రీట్ ఓల్డ్ బంగ్లాలో ఖుషీ బ్యాంక్ చైర్మన్ ని డైరెక్టర్ ని ట్రేస్ చేశాను. జీడీ ఎంట్రీతో వచ్చి సీన్ ఆఫ్ అఫెన్స్ లో క్రైమ్ నంబర్ FIR పూర్తి చేయి. చైర్మన్ ఎస్కేప్ అయ్యాడు. వాడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలుసు. ఓకే? ఎక్స్క్యూజ్ మీ, మీ హౌస్ కొంచెం సెర్చ్ చేయాలి. ఇక్కడ ఎవరు లేరే, నేను మా ఆవిడ తప్ప ఇంకెవరు లేరు. అయినా చర్చ్ అంత మినిస్ట్రీ నా ఇంటికి వచ్చి చర్చింగ్ అంటావా? యువర్ ఇన్సల్టింగ్ టోటల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అసలు గాంధీవాదిని నా ఇంటికి వచ్చి చర్చింగా. నా ఒంటి మీద ఏముంది? కద్దరు. గాంధీ గారి పాటని కద్దరు మాటని వదలని ఓన్లీ వన్ రాజకీయ నాయకుని. హోల్ ఇండియాలో నేను ఒక్కనే ఉన్నాను. నమ్మమంటారా? నమ్మే తీరాలి. ఎందుకంటే నేను వేసుకున్నది కద్దరు, నువ్వు వేసుకున్నది కాకి. ఆ తర్వాతే కా వస్తుంది. కా ఎప్పుడు గొప్పే. నేను పుట్టడం, స్వతంత్రం రావడం ఒకే రోజు. అదే నెల? అది ఆగస్ట్ అండి. ఆగస్ట్. ఏ తారీఖు? 15th. 15. ఆగస్టు 15 అర్ధరాత్రి 12 గంటలకి నేను పుట్టాను. ఆ తర్వాత విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మొట్టమొదటిసారిగా నేను అరెస్ట్ అయ్యాను. జయాంధ్ర ఉద్యమంలో రైలు రోకా చేస్తూ రెండోసారి అరెస్ట్ అయిన ఘన చరిత్ర నాకుంది. అవన్నీ ఓకే సార్. మిమ్మల్ని చంపడానికి టెర్రరిస్టులు బాంబులతో ఇంట్లో ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే సర్చ్ చేయడానికి వచ్చాం. టెర్రరిస్టులు ఉన్నారా? అందులోనూ సూసైడ్ స్క్వాడ్ ఉన్నారు. ఇప్పటికే చాలాసేపు సుత్తి కొట్టి నా టైం వేస్ట్ చేశారు. ఒక పోలీస్ ఆఫీసర్ గా మిమ్మల్ని కాపాడుకోవడం నా ధర్మంగా ఆవిడ చెప్తున్నాను. వింటే వినండి, లేకపోతే మీ కర్మ. ఇది నా లాస్ట్ ఇల్లుట్ అవుతుంది. గుడ్ బై. పదవి లేకపోయినా డబ్బు లేకపోయినా బతకచ్చు. రాజ్యాలు ఎవరా నువ్వు? ఇడియట్! కమ్ ఆన్ మినిస్టర్, ఇదిగోండి బాంబు. వీడే టెర్రరిస్ట్. ఏంటి బే లుక్ ఇస్తున్నావు? నేను ఖుషీ బ్యాంక్ చైర్మన్ సార్. నువ్వు ఖుషీ బ్యాంక్ చైర్మన్ రా? కానిస్టేబుల్స్ కమ్ హియర్. yes మేడం. వీడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. బాస్టర్డ్. ఇంకా మీరేం టెన్షన్ పడకండి సార్. తలుపు చేస్తున్నావు? నీ భార్య పనోళ్ల ముందు నిన్ను తిట్టకూడదని రా. మినిస్టర్ని నన్ను పట్టుకుని రా అంటావా? ఇంకా ఎక్కువ మాట్లాడితే పచ్చి బూతులు తిడతాను రా. ఏంటి, స్వాతంత్రం వచ్చిన రోజు నువ్వు పుట్టావా? స్వాతంత్రం వచ్చిన డేటే తెలియని నీలాంటి యదవులు పదవుల్లో ఉండబట్టే దేశంలో తగలనిది. నోరెత్తా బూట్ కాదు తంత. విశాఖపట్నం బ్రోతల్ హౌస్ నడుపుతూ పట్టుబడి విశాఖ ఉక్కు మూవ్మెంట్ లో అరెస్ట్ అయ్యావా? జయాంధ్ర ఉద్యమంలో రైల్ వ్యాగన్ లూటీ చేస్తూ పట్టుబడి రైల్ రాకా ఉద్యమంలో అరెస్ట్ అయ్యానంటావా? బీ కేర్ఫుల్. ఇదిగో సాంబవి, ఈ రోజు నా ఒంటి మీద దెబ్బ కొట్టావు. నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను. ఏం చేస్తావురా? ట్రాన్స్ఫర్ 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 అంతేగా. ఐ డోంట్ కేర్. నీలాగా సీక్రెట్ లాకర్స్, బ్లాక్ అమౌంట్ బ్యాంక్ లో దాచే బ్యాడ్ అలవాటు నాకు లేదు. ఉన్నవి 2 యూనిఫామ్లు, ఒకటి ఇక్కడ ఇంకోటి నా ఇంట్లో. అర్థమైందా? అవును, ఇందాకేమన్నా? నువ్వు కద్దరు, నే కాకియా? ఖా తర్వాత ఖా వస్తుందా? ఖా అంటే కద్దరు కాదురా. ఖా అంటే కరము, అంటే గాడిద అని అర్థం. కాదంటే బూడిద. ఈసారి ఏమైనా తేడా చేసావో అసెంబ్లీలో కాదు, పర్మనెంట్ గా జైల్లో తోసేస్తా నీ యప్ప. నువ్వు పోతే సీఎం గారు నాకు టికెట్ ఇస్తారంటావా? సీఎం గారు కాదే, గుడ్ మార్నింగ్ విజయ్. కమాన్. సరే ఓకే, నేను అరేంజ్ చేస్తాను. శాంభవి, మంచి కాఫీ ఇస్తావా? 1 minute. సరే, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఏనా డల్ గా ఉన్నా? ఏంటి, స్కూల్కి వెళ్ళలేదా? తండ్రి కొడుకులు ఇద్దరు సీక్రెట్. మనం సాయంత్రం పార్క్ వెళ్దాం. విజ్జు, డాడీ సైడ్ అయిపోయావా? సరే పో. డాడీ డాడీ, నీకు చీకట్లో రాయడం వచ్చా? వచ్చు. డాడీ, ఒకసారి స్టోర్ రూమ్ లోకి వస్తావా? దేనికమ్మా? ప్రోగ్రెస్ కార్డ్ మీద సైన్ చెయ్యాలి. చీకట్లో సైన్ చేయమంటున్నాడంటే ప్రోగ్రెస్ కార్డ్ తీసుకురా. వెళ్ళి తీసుకురా.
తాతయ్య దొరికిపోయాను. ఏనా ఏమైంది? లెక్కల్లో 11 వచ్చాయి. ఇవన్నీ 7 చేస్తే 71 అవుతుంది. తాతయ్య దీని కూడా 7 చేస్తే 77 అవుతుంది. అమ్మ బడవా రే, ఈ తెలివితేటలు నీకు లెక్కల్లో ఉంటుంటే 100కి 100 వచ్చేవి. ఇక పద. ఏంట్రా నీకు లెక్కల్లో 77? అవును డాడీ. మరి కింద 11 అని రాస్తుందేంటి? అంకెల్లో దిద్ది అక్షరాల్లో దిద్దటం మర్చిపోయావా? మాట్లాడవే. చేసిన తప్పుకు 10 గుంజులు తీ తీ. కాఫీ రెడీ. నీ కొడుకేం చేశాడో చూసావా? తెలుసు. పోనీలేండి, ఏదో చిన్నవాడు కదా, బా సరదాగా చేసుంటాడు. అలా చెప్పమ్మా వాడికి. సరదానా? సరదా ఏంటి? ఎవడైనా మోటార్ చేసి స్టేషన్కి వచ్చి సరదాగా చేశానంటే వదిలేస్తావా? ఏ లేరా లే. పోనీ లేరా, చిన్నపిల్లాడు. ఇప్పుడు చిన్నపిల్లాడని వదిలేస్తే పెద్దయ్యాక ఖచ్చితంగా చెడిపోతాడు. తీరా తీరా గుంజుళ్ళు. నిజానికి ఆ మార్కులు మార్చింది నేనురా. పోనీ నేను గుంజలు తినా? చూడండి, తప్పు చేసిన వాళ్లే శిక్ష అనుభవించాలని హెడ్ మాస్టర్ గా రిటైర్ అయిన మీరేగా నాకు చెప్పింది. ఇప్పుడు ఇద్దరు తీయండి. రారా. ఏమండి, ఏంటి? శాంభవి, నేను దేన్నైనా భరిస్తాను గాని మోసం చేయడాన్ని మాత్రం సహించను. ఆ పాఠాలు నాకే నేర్పుతాడు. 12, 6. నమస్తే అన్న, నా పేరు శోభరాజ్. వీడు బాలరాజ్, వీడు జయరాజ్. మేం ముగ్గురం ధనరాజ్ తమ్ముళ్ళం. ఓహో అలాగా. అదేంటన్నా, మేము పవర్ ప్లాంట్ కోసం అప్లై చేస్తే మా ఇంటికే కరెంట్ సప్లై కట్ చేస్తానన్నామంట. అవును, మీరు బిల్లులు ఎగ్గొట్టి 2 కోట్ల రూపాయలు ట్రాన్స్కోకు బకాయి పట్టారు. వైజాగ్ లో మీరు కాంట్రాక్ట్ తీసుకొని కట్టిన ఎలక్ట్రికల్ టవర్ కూలిపోయింది. దాని కారణం చెత్త మెటీరియల్ యూజ్ చేయడమేనని ఇన్వెస్టిగేషన్ లో తేలింది. అసలు మీలాంటి వాళ్ళు దొంగతనంగా కరెంట్ వాడడం వల్ల, కోట్ల రూపాయల బిల్లులు ఎగ్గొట్టడం వల్ల ట్రాన్స్కోకు నష్టం వస్తుంది. ఆ నష్టాన్ని పూరించడానికి మేము కరెంట్ ఛార్జీలు పెంచాల్సి వస్తుంది. దానివల్ల సఫర్ అవుతుంది ఎవరో తెలుసా? బలహీనులు, నిరుపేదలు, అమాయకులు. క్లాష్లు వద్దన్నా, క్యాష్ ఎంత కావాలో చెప్పు. షప్. నేను కమిషన్ తీసుకునే బ్రోకర్ని కాదు, ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ ని. ఏయ్, మా అన్న పవర్ ఏంటో నీకు తెలియదు. సిటీలో చిటికేస్తే నీ స్టేట్ గవర్నమెంట్ ట్రాన్స్ఫార్మరే బద్దలైపోతుంది. ఆఫ్టర్ ఆల్ నీ ట్రాన్స్కో ఎంత? నువ్వెలా దానికి రావో మేము చూస్తాం. పదండ్రా. విజిలెన్స్ ఆఫీసర్ ఎక్కడున్నారు? ఈ రోజు ఆఫీస్కి రాలేదు సార్. సెల్కి ఫోన్ చేయి. ఓకే సార్. లైన్లో ఉన్నారు సార్. హలో బలరాం, అర్జెంటుగా గాంధీనగర్ లోని ధనరాజ్ ఇంటి మీద రైడ్ చేయండి. 2 కోట్ల రూపాయలు కరెంట్ బిల్లు కట్టే వరకు వాడి ఇంట్లో సప్లై ఉండడానికి వీల్లేదు. పిల్లిని హిందీలో పిల్లి అంటారు, కుక్కని కుత్తా అంటారు. చినియవ్వ, ఏ మాటలు రవి? హిందీ మాటలండి. కుక్కని హిందీలో కుత్తా అంటారు. ఏమంటారు? వచ్చిందిలే గాని తర్వాత ఏంటో చెప్పరా కుత్తే. ఆ? కుత్తే? అమ్మయ్యా, మీకు హిందీ పాఠాలు చెప్పడం మొదలెట్టి 6 నెలలైంది. ఇప్పటికి ఒక్క పదం వచ్చింది. ఇన్నాళ్లుగా ఈ అడ్డనామాలు ఇంటికెళ్లేసరికి పంగనామాలుగా మారిపోతున్నాయే గాని ఒక్క ముక్క కూడా మీకు వంటబట్టలేదు. అన్ని బూతు మాటలైతే హిందీ భాషని ఈ పాటికి ఎరగదీసి ఉండేవాళ్ళు. ఇప్పుడు హిందీలో ఏ ఆప. అసలే ఉక్కపోసి అల్లాడుతుంటే ఇప్పుడు హిందీలోని గోలేంట్రా? అయినా ఈ టైంలో కరెంట్ తీసాడేంట్రా? అవును, ఇక మీ ఇంట్లో ఏ టైంలోనూ కరెంట్ ఉండదు. ఎవరు నువ్వు? నేను విజిలెన్స్ ఆఫీసర్ని. త్వరగా ఫీజులై. అతను వచ్చింది ఫీజులు వేయడానికి కాదండి, మీ ఫీజులు పెగడానికి. ఏంట్రా? చూడండి, ట్రాన్స్కోకి మీరు కోట్లాది రూపాయలు బకాయి పడ్డారు. సో మీ ఇంటికి ఫ్యాక్టరీకి కరెంట్ బంద్ చేశాం. 24 గంటలు టైం ఇస్తున్నాను. ఈ లోపల మొత్తం బిల్లు పే చేస్తారా సరే, లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేయించి జైలుకి పంపించాల్సి వస్తుంది. జాగ్రత్త, ఇట్స్ మై ఫైనల్ వార్నింగ్. పవర్ ఆఫీస్ లో పని చేస్తున్నాను కదా అని నీ పవర్ నా దగ్గర చూపించుకో. బ్రెయిన్ పవర్ తో ప్లాన్ చేయడం, దిల్ పవర్ తో ఢీ కొనడం, విల్ పవర్ తో విన్ చేయడం మా స్పెషాలిటీ. హలో, నువ్వు నాకు 24 అవర్స్ టైం ఇస్తే నేను నీకు 24 సెకండ్స్ టైం ఇస్తున్నా. తీసిన ఫీజుల్ని మళ్ళీ పెట్టించకపోతే ట్రాన్స్ఫార్మర్ బద్దలవుతుంది. ఇక్కడి నుంచి నువ్వెళ్ళవు, నీ డెడ్ బాడీ వెళ్తుంది. వీడితో మాట్లాడరా, కరెంటోడు కదా, షాక్ ఇచ్చి చంపేయండి. పవర్ కట్టానా? ఓ, పవర్ లో ఉన్నది మనవాడే. తల్వార్ ఇవ్వండిరా, గొంతు కట్ చేద్దాం. నా సర్వీసులో నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ఏమండి, ఎందుకంత స్పీడు? కొంచెం స్లోగా వెళ్ళొచ్చు కదా. నాది స్లోగా వెళ్లే వయసు కాదు, నిదానంగా వెళ్తే సినిమా అందదు.
కరెక్ట్ డాడీ. చూసావా వీడు కూడా నాకే ఓటేశాడు. ఎందుకు వేడు? వాడికి అన్ని మీ బుద్ధులేగా. నవ్వింది చాలు, సరిగా డ్రైవ్ చేయండి. అయ్యో అయ్యో ఏమా దెబ్బలా తగలేదా? ఆయన జాగ్రత్తగా వెళ్ళొద్దు. ఇప్పుడేం కాలేదుగా శాంభవి. ఒకవేళ అయ్యుంటే మీకు కూడా చెప్తూనే ఉన్నాను అంత స్పీడ్ వద్దు అని. ఏమా రోడ్ క్రాస్ చేసేటప్పుడు అటు ఇటు చూసుకోవద్దు. తప్పు నాదేనని ఒప్పుకుంటున్నానండి. పోలీసులకు కంప్లైంట్ మాత్రం ఇవ్వద్దు. నాకు పోలీసులంటే చాలా భయం. నీ ఎదురుగానే పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉంది, శాంభవి ఐపీఎస్. నైస్ మీటింగ్ యు మ్యామ్. నా పేరు కీర్తి. బేసికల్ గా మోడల్ ని. అప్పుడప్పుడు డాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తుంటాను. ఎస్, మిమ్మల్ని ఎక్కడో చూశాననుకుంటున్నాను. మొన్న మీరు కళాక్షేత్రంలో డాన్స్ చేశారు కదా? అవును. శాంభవి, షీఈ్ అ వెరీ గుడ్ డాన్సర్. బై ద బై, ఐఎమ్ చైతన్య ఐఏఎస్. హలో, వీడు మా అబ్బాయి విజ్జు. హాయ్ విజీ. ఏంటి బుజ్జి? ఎవరూ లేని నాకు మీలాంటి మంచి అక్కయ్య ఉంటే నన్ను దారిలో పెట్టుండేది. ఎవరు లేరని ఎందుకు అనుకోవాలి? మేము అందరం ఉన్నాం. డోంట్ వరీ. అప్పుడప్పుడు ఇంటికి వస్తుండు. నా ఫ్రెండ్ కోసం తప్పకుండా వస్తానండి. ఫ్రెండా? అదేనండి, మీ ఓన్లీ సన్. ఇక నుంచి నాకు ఫ్రెండ్. వస్తానండి. రేకన్నా, ఏదైనా కనిపెట్టిన వాళ్ళని సైంటిస్టు అంటారు. నీకు తెలిసిన సైంటిస్ట్ పేరు చెప్పు. మా మమ్మీ. మీ మమ్మీ సైంటిస్టా? మరి నన్ను కనిపెట్టిందిగా. చూసావమ్మా వీడి తెలివి. నా బంగారు కొండ. హాయ్ డాడీ. ఏరా ఇంత లేట్ అయింది? పనుండి. ఏంటి కొడుక్కి తెగ ముద్దులేటేస్తున్నా? వీడు నా ఆరో ప్రాణం. నాన్న పో, ఆడుకోపో. రే ఆగరా, నేను వస్తున్నా. మరి నేను చెప్పాలా? నా ఐదో తనం. నువ్వు మంచి పోలీస్ ఆఫీసర్వే కాదు, మంచి భార్యవి, అంతకు మించి మంచి తల్లివి. నేను మంచి ఆఫీసర్ని అనిపించుకున్నానే కానీ మంచి భర్తని, మంచి తండ్రిని అని అనిపించుకోలేకపోతున్నాను. అందుకనే ఇవాళ నా పేరు మీద గుడికి అర్చన చేయించారా? కాదు, 50 లక్షలకి ఇన్సూరెన్స్ చేశాను. ఏంటి జోక్ చేస్తున్నారా? జోక్ కాదు, నిజం. 50 లక్షలు ఇన్సూరెన్స్ చేశారా? మీకేనా పిచ్చి పట్టిందా? సంవత్సరానికి ఎంత ప్రీమియం కట్టాలో తెలుసా? ఆయన ఇప్పుడు ఇన్సూరెన్స్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి? నేను డబ్బున్న వాళ్ళకి ఎదురెళ్తున్నాను. ఈ పోరాటంలో నా ప్రాణాలే పోవచ్చు. అప్పుడు నువ్వు బాబు అనాథలు కాకూడదనే అలా చేశాను. చూడండి, మీకేం కాదు, నేనున్నాను. నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్గా ధైర్యం చెప్తున్నావు, కానీ నేను ఒక భర్తగా మీ భవిష్యత్తు గురించి భయపడుతున్నాను. మేడం ఫోన్. హలో, అలాగా? ఎప్పుడు? సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. ఏమైంది? మీ విజిలెన్స్ ఆఫీసర్ సూసైడ్ చేసుకున్నాంట. నేను వెళ్తున్నాను. బాయ్. విజిలెన్స్ ఆఫీసర్ సూసైడ్ చేసుకున్నాడా? జరగండి, జరగండి. ఎలా జరిగింది? రైలు కింద తలపెట్టాడు మేడం. సూసైడ్ కేసు. ఎవరు చెప్పారు? పబ్లిక్. మీరేమనుకుంటున్నారు? నేను అదే అనుకుంటున్నాను. నిన్నటి నుంచి ఈ రూట్ లో రైలు రోకో జరుగుతుంది. రైలు రోకో జరుగుతూ ఉండగా ఈ రూట్ లో ట్రైన్లు వస్తాయా? రావు మేడం. ట్రైన్ రానప్పుడు సూసైడ్ చేసుకునే అవకాశం ఉందా? లేదు మేడం. మరి సూసైడ్ అని మీరు ఎలా కన్ఫర్మ్ చేశారు? చేతిలో లాఠీ ఉంటే సరిపోదు, తల్లో బ్రెయిన్ ఉండాలి. ముందు బాడీని పోస్ట్ మార్టానికి పంపించండి. ఎస్ మేడం. మర్డర్ ఏ టైం జరిగి ఉండొచ్చు? నిన్న ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగి ఉండొచ్చు మేడం. ఫింగర్ ప్రింట్ రిపోర్ట్స్ ఏమైనా వచ్చాయా? ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే కానీ తెలియదు మేడం. నమస్తే అమ్మా, నా పేరు సాంబవి. మీ ఆయన కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాను. మీరు నాకు సహకరించాలి. ఆయన నొసటి మధ్య సింధూరం ఉంది. నేను ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాడా అమ్మా? ఆయన ఒక్కరే కాదు, ఇద్దరం కలిసి వెళ్ళావు. ఓం ఆంజనేయాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం హనుమతే నమః, శ్రీ అభయాంజనేయ స్వామినే నమః. హలో, గుడ్ మార్నింగ్ సార్. అరగంట తర్వాత వాళ్ళ ఇంట్లో సప్లై ఉండదు సార్. వెంటనే వస్తానని చెప్పి వెళ్ళిన ఆయన ఇలా శాశ్వతంగా వెళ్ళిపోతారని నేను అనుకోలేదు.
ఒక్కదాన్ని ఇంటికి వచ్చింది నేను ఇలా జీవితాంతం ఒంటరిగా ఉండిపోవాల్సి వస్తుందని నేను ఊహించలేదు. బాధపడకండి, కానీ మీ నాతో ఒకసారి గుడికి రావాలి. అక్కడ ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో చూద్దాం. అలాగే. గేట్ తాళం తీ. రాత్రి వేసిన తలుపు ఉదయం 5 వరకు తెరవరమ్మా. సరే రండి. చూడండి చూడండి చూడండి. అమాయకురాలైన ఆవిని చంపడానికి నీకు మనసు ఎలా వచ్చింది? నువ్వు మనిషివా పశువా? నీలాంటి వాడిని కోర్టు తీసుకెళ్లి శిక్షించడం కాదు, పబ్లిక్ గా ఉరి తీసి చంపాలి. తీసుకురండి. ఎస్ మేడం. డ్రైవర్ గా నీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండొచ్చు? 20 ఏళ్ళు మేడం. 20 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండి అంత నిర్లక్ష్యంగా నడిపి యాక్సిడెంట్ చేసావంటే నేను నమ్మను. అప్పుడు నేను తాగున్నానమ్మా. ఏం చేస్తున్నానో తెలియని మైకంలో అలా జరిగిపోయిందమ్మా. ఏయ్! ఎవరో చేసిన తప్పుకి నువ్వు బలిపశువు కావద్దు. వాళ్ళని శిక్ష నుంచి తప్పించడానికి నేరం నీ మీద వేసుకోవద్దు. నేరం రుజువు అవుతే నీకేం శిక్ష పడుతుందో తెలుసా? ఉరి శిక్ష. తప్పు చేశాక శిక్ష తప్పదుగా మేడం. అవును, తప్పదు. లక్ష్మి, యాండి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వాట్ హ్యాపెండ్? యాండి బ్రోతల్ కేసు మేడం. నాకేం తెలీదు, నేనే పాపం చేయలేదండి. తప్పు చేస్తూ దొరికిపోయిన ప్రతి వాళ్ళు చెప్పేది ఇదే. రేయ్, ఏం జరిగిందో నువ్వు చెప్పు. బుద్ధిగడి తిని 1000 రూపాయలు ఇచ్చిన ఐటమ్ తేవిని బుక్ చేసుకున్నాను. సడన్ గా రైడింగ్ జరిగింది, ఇద్దరం దొరికిపోయాం. ఇదంతా కట్టు కదా అమ్మా. వీళ్ళ మాటలు నమ్మొద్దమ్మా. నా భార్య నిప్పు ఇట్లాంటి తప్పు పనులు చచ్చినా చేయదు. ఇదంతా కట్టు కదా. రాత్రంతా నీ భార్యతో గడిపిన వీడు చెప్పేది, రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా వీళ్ళిద్దరిని పట్టుకుని ఎస్ఐ చెప్పేది నీ కట్టుకథలా ఉందా? ఖచ్చితంగా ఇది కట్టు కదా. అంటే నేను చెప్పేది కట్టు కదా, వాళ్ళు చెప్పేది కట్టు కదా. నువ్వు చెప్పేది నిజమని ఎలా నమ్మమంటావు? రాత్రంతా నేను నా పిల్ల మా ఇంట్లోనే ఉన్నాం. ఓ, అయితే నిన్న రాత్రి కార్ డ్రైవ్ చేసింది, యాక్సిడెంట్ చేసావని చంపింది నువ్వు కాదన్న మాట. ఐమ్ ఐ రైట్? చెప్పు, కార్ నడిపింది ఎవరు? ఆ దారుణాన్ని కారణం ఎవరు చెప్పు. ధనరాజు గారి తమ్ముడు బాలరాజేనమ్మా. నేను యాక్సిడెంట్ చేసినట్టు ఒప్పుకుంటే లక్షిస్తామన్నా, లేకపోతే నన్ను నా భార్యను చంపేస్తామని బెదిరించారమ్మా. నీ ప్రాణానికి వచ్చిన భయమేం లేదు. ఇక్కడ చెప్పిందే రేపు కోర్టులో చెప్పాలి. మేడం, వాట్ ఇస్ దిస్? ఇది ఆపరేషన్ థియేటర్, లోపల రాకూడదు. మీరు జులుం చేయడానికి ఇది పోలీస్ స్టేషన్ కాదు, హాస్పిటల్. డోంట్ డిస్టర్బ్ మీ. ఇతనికి హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, బ్రెయిన్ ప్రాబ్లం, నర్వస్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవాడు బ్రతకడం కంటే చావడం బెటరు. రై, లేరా లేరా లే. వాట్ ఇస్ నాన్సెన్స్? Shut up! చావు బతుకులో ఉన్న పేషెంట్ ని కాపాడే డాక్టర్ ని చూశాను, కానీ క్రిమినల్ కాపలా కాసే డాక్టర్ ని మిమ్మల్ని చూస్తున్నాను. ఛీ! ఎరా, నీ గుండె నొప్ప, కిడ్నీ ప్రాబ్లమా, లివర్ ప్రాబ్లం రా. రేయ్, నీలాంటి బయట ఉంటే లా అండ్ ఆర్డర్ కే ప్రాబ్లం. నీలాంటి పర్మనెంట్ గా బొక్కలో ఉండడం బెటర్. ఆ డ్రైవర్ గాడు నిజం చెప్తే మా తమ్ముడికి శిక్ష ఖాయం. మామూలు శిక్ష కాదండి, ఉరి శిక్ష. హిందీ మే फांसी का सजा बोलते हैं. అవును, వాడిని స్టేషన్ లోనే లేపేస్తే? అదంత ఈజీ కాదు. నైట్ అంతా శాంభవి వాడే కాపలా ఉంటుంది. అయితే ఇప్పుడెలా? రేపొద్దున శాంభవి ఇంటికెళ్ళి కోర్టుకెళ్లే గ్యాప్ లో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడిని లేపేయండి. ఉడాదో ఉడాదో. ఓకే అన్నా. త్వరగా డ్రైవర్ తీసుకురావయ్యా, కోర్టు టైం అవుతుంది. ఎస్ సార్.
పదా పదమంటుంటే నేను రాను. నేను మాత్రం కోర్టుకు రాను. ఒకవేళ మీరు నన్ను బలవంతంగా తీసుకెళ్ళినా బండి తోలేని ధనరాజు తమ్ముడని చెప్పను. నేను తోలేనని ఒప్పుకుంటాను. నిన్న మేడం అడిగితే సాక్ష్యం చెప్తా అన్నావు. చెబితే వాళ్ళు నన్ను చంపేస్తారు. రేయ్, చెప్పకపోతే నేను చంపుతా. చెప్తావా లేదా? నేను చెప్పను. చెప్పా రాస్కెల్. అబ్బా! అబ్బా! అయ్యో! అబ్బా! చెప్తావా లేదా? రేయ్, చెప్పరా? అయ్యో! అబ్బా! చెప్పరా? రేయ్, కొట్టొద్దు. చెప్తావా లేదా? అబ్బా! చెప్తావా లేదా? రేయ్. అబ్బా! ఎలా ఉన్నాడు? దెబ్బ తగలరాని చోట తగిలినట్టుంది సార్. చనిపోయాడు. చచ్చిపోయాడా? అవును సార్. అన్నా, సిఐ డ్రైవర్ గారిని కోర్టులో సాక్ష్యం చెప్పమని కొడితే వాడు చచ్చాడు. అలాగే అన్నా. పోలీసులు నశించాలి! పోలీసులు నశించాలి! పోలీసులు నశించాలి! పోలీసులు నశించాలి! పోలీసులు నశించాలి! పోలీసులు నశించాలి! ఏసీపీ శాంభవి! డౌన్ డౌన్! ఏసీపీ శాంభవి! డౌన్ డౌన్! ఏసీపీ శాంభవి! డౌన్ డౌన్! ఏసీపీ ఆర్డర్ ఆర్డర్. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఎవరు మీరు? వీళ్ళంతా ఈ కేసుకు సంబంధించిన వాళ్ళే యువరానర్. అవును సార్, ముద్దాయిగా బోన్లో నిలబడ్డది మా తమ్ముడే. కానీ ఇప్పుడు నిలబడాల్సింది వాడు కాదు, ఈ ఏసీపీ శాంభవి. ఏమైంది? ఎలా జరిగింది? ఐఎమ్ సారీ మేడం, అనుకోకుండా జరిగిపోయింది. ఏమిటి మీరు అనేది? నిజం సార్, కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పాల్సిన మా వాడిని కాటికెళ్ళేలా చేసింది ఈ ఏసీపీ. మీరేమైనా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. పోలీసు మామూలు ఇవ్వడం లేదన్న కోపంతో నీతిగా వ్యాపారాలు చేసుకునే మా మీద ఈ ఏసీపీ ఎప్పటి నుంచో కక్ష కట్టింది సార్. యాక్సిడెంట్ చేసిన మా డ్రైవరు తప్పు చేసింది తానేని ఒప్పుకొని లొంగిపోయినా వినకుండా మా అన్నయ్యని ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలని చూస్తుంది సార్. యాక్సిడెంట్ చేసింది మా తమ్ముడేనని కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పమని మా డ్రైవర్ను కోరింది. విశ్వాసపాత్రుడైన వాడు చెప్పనన్నందుకు లాఠీలతో కొట్టించి చంపించింది. యువరానర్, అతను చెప్పేది పచ్చి నిజం. పోలీసుల దౌర్జన్యానికి, అరాచకానికి ఈ లాకప్ డెత్ నిలువుటద్దం లాంటిది. ఇలాంటి సంఘటన మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఈ డ్రైవర్ సావుకు కారణమైన ఏసీపీ శాంభవిని, ఆ స్టేషన్ సిఐని సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువరానర్. ఏసీపీ గారు, వాట్ ఈజ్ యువర్ ఎక్స్ప్లెనేషన్? విజిలెన్స్ ఆఫీసర్ భార్యను చంపింది బాలరాజే అని చెప్పడానికి ఈ డ్రైవరే సాక్ష్యం. ఆ డ్రైవర్ ఇప్పుడు శవంగా మారాడు కదా, సాక్షి ఎలా చెప్తాడు? ఈవిడకు మెంటలెక్కింది సార్. చచ్చాడనుకున్న డ్రైవరు బతికి లేచినందుకు షాక్ అయినట్టున్నారు. మీ మొహాల మీద నీళ్లు కొట్టించాలా లేక మిమ్మల్ని కూడా జైల్లో పెట్టించాలా? మిసెస్ శాంభవి, ఏమిటిదంతా? 1 minute యువర్ ఆనర్. ఇన్స్పెక్టర్, జరిగింది చెప్పండి. ఎస్ మేడం. యువర్ ఆనర్, డ్రైవర్ను కోర్టుకు తీసుకొస్తుంటే వీళ్ళందరూ అతని చంపాలని కోర్టు బయట కాపు కాశారు. అది పసిగట్టి నేను మేడం గారికి ఫోన్ చేశాను. మేడం గారు ఈ డ్రామా అంతా ఆడమని ప్లాన్ చేశారు యువర్ ఆనర్. లేకపోతే వీళ్ళు నన్ను నిలువునా చంపేసే వాళ్ళయ్యా. ఆఫీసర్ భార్యని యాక్సిడెంట్ చేసి చంపేసింది ఈ బాలరాజే. వీడు చెప్పేది అబద్ధం సార్. యువర్ ఆనర్, నిజాలు తేల్చాల్సింది న్యాయస్థానం. విజిలెన్స్ ఆఫీసర్ భార్య ప్రాణాలు తీసిన ఇతన్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డ్రైవర్ కనకారావు సాక్ష్యాన్ని ఆధారంగా చేసుకుని విజిలెన్స్ ఆఫీసర్ భార్యను చంపింది బాలరాజనేని కోర్టు వారు నమ్ముతూ సెక్షన్ 302 ప్రకారం నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. హాయ్ కిట్టి, హౌ ఆర్ యు? ఫైన్. హాలిడే రోజు మీరు ఇంట్లో ఉన్నారండి బాబు గారు. లేకుంటే మీ అక్క లాఠీతో కాలి రగొడుతుంది. ఇప్పుడు అంత అవసరం అంటారా? ఎవరిన వింటే నిజం అనుకుంటారు. అయితే మోడల్ గా సెటిల్ అయిపోయి డాన్స్ వదిలేస్తావా? వదిలేయడమా? డాన్స్ నా ప్రాణం. నీకే కాదు, మా ఆవిడకి ప్రాణమే. పెళ్లికి ముందు చాలా బాగా చేసేది. నిజమా అక్క? వావ్, ఏ డాన్స్ చేసేదానివి? కూచిపూడా? కాదు, భరతనాట్యం. పోలీస్ ఆఫీసర్ అయ్యాక పొలిటికల్ లీడర్స్ తో, రౌడీస్ తో డాన్స్ చేస్తోంది మా ఆవిడ. డాడీ ఇలాగా రేయ్, ముందు మీ పని చెప్పాలి. వీడిని మీరే చెడగొడుతున్నారు. చూడు చైతన్య, మన ధనరాజు గారు 100 రోడ్డు మీద గాంధీ బొమ్మలు అంటాడు. ఆయన ట్రాన్స్ఫర్ కి బాకీ ఉన్నారని, మన ఆఫీసుని మర్డర్ చేశారని కేసు పెట్టారంట. అవును సార్. మంత్రిగా నేను చెప్తున్నాను, ముందు కేసు విత్డ్రా చేసుకో, ఆ తర్వాత పవర్ ప్లాంట్ శాంక్షన్ చేయి. అందరికీ మంచిది, సరేనా?
సరే సార్, ఆ విషయం మీ లెటర్ హెడ్ మీద రాసి సంతకం చేసి ఇవ్వండి. దేనికి? పేపర్లో వేసి మీకు ఓట్లేసిన ప్రజల దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి. చూడు ఐఏఎస్, రెచ్చిపోబాక. నీ ఇవ్వ నీకు ఇప్పిస్తాను, తీసుకో. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, అంతేకాని ఇండియన్ అవినీతి సర్వీస్ కాదు. నన్ను ఇంగ్లీష్ లో తిడతావా? నీ అంతు చూస్తా. నిన్ను చక్కెరకి మనియాలు పట్టిస్తా. ఇంకొక మాట మాట్లాడమంటే నీ నాలుక కోసేస్తాను. నీలాంటి బ్రోకర్లు మంత్రి పదవుల్లో ఉండబట్టే ఈ రోజు కరెంటు ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులు బల్బు వెలిగించుకోవడానికి కూడా భయపడుతున్నారు. రైతులు కరెంటు బిల్లులు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. నిజాయితీగా మీ ప్రభుత్వం ఫ్యాక్టరీ యజమానుల దగ్గర కరెంటు బిల్లులు వసూలు చేస్తూ ఎలక్ట్రికల్ పోల్స్ మీద వైర్లు వేసి కరెంటు దోచుకునే వాళ్లను గుండె ధైర్యంతో పట్టుకోగలిగితే ట్రాన్స్కోకు లాభాల మాట అటుచితే నష్టం మట్టుకు ఉండదు. అక్కడేమో స్పాట్ బిల్లింగ్లు అంటూ మనం ప్రజల పుస్తలమ్మించి నిర్దాక్షిణ్యంగా బిల్లులు వసూలు చేస్తున్నాం. ఏంటయ్యా ఎండి మిరపకాయలు తిన్న కాకిలాగా తెగరుస్తున్నావు? నేను అసలే మంత్రిని. నేను తలుచుకుంటే ఈ క్షణంలోనే నిన్ను సస్పెండ్ చేస్తా. నువ్వు నన్ను సస్పెండ్ చేయలేవురా. ఎందుకంటే నా సిన్సియారిటీకి ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి ఎదురు దెబ్బ తగులుతుందని నాకు బాగా తెలుసు. అందుకే ఈ రిజిగ్నేషన్ లెటర్ ఎప్పుడు నాతోనే ఉంటుంది. దిస్ ఇస్ మై రిజిగ్నేషన్ లెటర్. గుడ్ బై. అమ్మో, వీడు రాజీనామా ఆమోదిస్తే నా అవినీతి భాగవతం బయటకు వస్తుంది. వీడు ఇంకో ఐఏఎస్ రాజకీయ నాయకుడు అవుతాడు. ఈ రాజీనామా లెటర్ నేను చింపారిస్తే ఏ గొడవ ఉండదు. ఇప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం వచ్చింది. రాజీ పడి బతకలేక? రాజీ పడమని ఎవరన్నారు? రాజకీయంగా పలుకుబడి ఉన్నవాళ్ళు. ఏమిటండి ఇది? ఎవరో ఏదో అన్నారని ఉద్యోగం వదిలేసుకుంటారా? చాంతాడు తక్కువగా ఉందని బావని పూడ్చుకుంటారా? ఇది నీళ్లున్న బావి కాదు శాంభవి, ఎండమావి. ఈ సిస్టమ్ మొత్తం అవినీతితో పొల్యూట్ అయిపోయింది. అందరితో పాటు నేను పొల్యూట్ కాలేను. పొల్యూట్ అవుతుందని ఎందుకు అనుకుంటున్నారు? ఉద్యోగంలోనే పోరాడొచ్చు కదా. అంత ధైర్యం లేనప్పుడు ఐఏఎస్ ఎందుకు చదివారు? బుద్ధి లేక. అమ్మాయి చెప్పింది కరెక్ట్ నాన్న, ఇది మా భార్యాభర్తల విషయం. మధ్యలోకి రావద్దు అంటావు అంతేనా? రై, ఊరంతా కాదన్నా మీ ఇద్దరి పెళ్లి చేసింది నేను రా. మీరు భార్యాభర్తలు కావడానికి కారణం నేను కావచ్చు, కానీ ఇది మా పాలసీకి సంబంధించిన మ్యాటర్. మీకేం తెలియదు, మీరు వెళ్ళండి. ఏమండి, ఆవేశపడుకుని ఒక నిమిషం ఆలోచించండి ప్లీజ్. చూడు, నేను జాబ్ లేకుండా ఇంట్లో ఉండడం నీకు అవమానంగా అనిపిస్తే భర్త పోస్టు కూడా రిజైన్ చేస్తాను. లోయర్ కోర్టు తీర్పును మరియు ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట ఈ వ్యక్తే నేరస్తులను రుజువైంది. కానీ ఇతని మానసిక పరిస్థితి బాగోలేనందున ఈ వ్యక్తిని మానసిక చికిత్సాలయంలో ఉంచి శిక్షాకాలను పూర్తి చేయవలసిందిగా ఈ కోర్టు తీర్పు ఇవ్వడమైంది. ఆ రోజు నా కొడుకు రిజైన్ చేశాడంటే తప్పు చేశాడేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తుందమ్మా, వాడు చేసింది కరెక్టేనని. మనకేదన్నా అన్యాయం జరిగితే కోర్టుకి వెళ్తాం, కానీ కోర్టులే అన్యాయం చేస్తే ఎక్కడికి వెళ్తాం? అందుకే నువ్వు రిజైన్ చేసేయి. నాకు వచ్చే పెన్షన్తో ఏ టెన్షన్ లేకుండా అందరం హాయిగా బతకచ్చు. మావయ్య. మేడం ఫోన్. హలో. ఏంటి వాయిస్ చాలా లోలో ఉంది? కోర్టులో జరిగిన దానికి అప్సెట్ అయ్యావా? ఎందుకు ఫోన్ చేసావు? నా తమ్ముడు సేఫ్ గా రిలీజ్ అయిన అకేషన్ లో సిటీలో ఉన్న వివిఐపీలందరికీ నేను ఒక చిన్న పార్టీ ఇస్తున్నాను. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు తప్పకుండా వస్తావులే. మినిస్టర్లంతా వస్తున్నారు కదా, వాళ్లకు సెక్యూరిటీగా. బాయ్. ఓకే ఓకే. రామ్మా శాంభవి, నమస్తే. ఏంటి ఆలోచిస్తున్నావు? మెంటల్ హాస్పిటల్లో ఉండాల్సిన మా తమ్ముడు ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాడేంటాని కదా. దట్ ఈస్ ధన్రాజ్. ఈ సిటీకే రాజుని. మీ పోలీస్ డిపార్ట్మెంట్ మా లాంటి విలన్ని ఏమీ చేయలేదు. నీ చేతిలో ఉన్న ఈ లాఠీ నీకు ఊతకర్రగా ఉపయోగపడుతుందేమో కానీ మాలాంటి వాళ్ళ మీద ప్రయోగించడానికి మాత్రం పనికిరాదు. నీ బెల్ట్, నీ ప్యాంట్ టైట్ గా ఉంచడానికే తప్ప మా మీద నీ పవర్ చూపించడానికి మాత్రం కాదు. పోతే నీ షూస్ లెఫ్ట్ రైట్ కొట్టడానికే తప్ప మాలాంటి వాళ్ళని కొట్టడానికి మాత్రం అస్సలు పనికిరాదు. ఈ మాత్రం చిన్న విషయం తెలుసుకున్నావనుకో, నువ్వు జీవితంలో బాగా పైకొస్తావు. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. నమస్తే ధనరాజు గారు. మినిస్టర్ గారు నమస్తే. ఇప్పుడు కేక్ కోసే కార్యక్రమం మొదలవుతుంది. బాబు, నువ్వు కేక్ కోసి మీ అన్నయ్య గారు నోట్లు పెట్టమ్మా.
మీరేం ఫీల్ అవ్వద్దండి, పాపం పిచ్చోడు కదా. మీ కార్యక్రమం మీరు కానివ్వండి. కానివ్వండి. గుడ్ అంకుల్, గుడ్ అంకుల్. అంకుల్ మరే నాకు ఆ బెల్ట్ కావాలి. అమ్మో అంకుల్, నేను తీసుకొస్తాను కదమ్మా, నేను తీసుకొస్తానుగా. కూల్ డౌన్ అమ్మా సాంబయ్య, కూల్ డౌన్. అసలే బర్త్డే బాబు, అందులోనూ పిచ్చోడు. కొంచెం బెల్ట్ అమ్మా. Thanks అమ్మా. ఇదిగో తీసుకో బాబు. అంకుల్ అంకుల్, మరి నేను ఇప్పుడు ఒక ఆట ఆడుకుంటానే. అలాగే ఏమవుతామా? నేను ఎవరినైతే ముట్టుకుంటాను వాళ్ళు షర్ట్ తిప్పి డాన్స్ చేయాలి. సత్తేనా ప్యాంటు కూడానా? షర్ట్ ఒకటి చాలే, వీళ్ళందరూ చెప్పు. అలాగే ఇదిగో, చిన్నోడు ఏదో ముచ్చలు పడుతున్నాడు, కొంచెం కోఆపరేట్ చేయండి. ఇన్స్పెక్టర్, ఎస్ మేడం. పిచ్చి ముదిరి పైనుంచి కింద దూకి చచ్చాడని ఎఫ్ఐఆర్ రాసుకోండి. ఓకే మేడం. దానికి సాక్ష్యం ఈ మినిస్ట్రీ. ఇతని దగ్గర కూడా సాక్షి సంతకం తీసుకోండి. అలాగే మేడం. మిస్టర్ ధనరాజ్, ఇందాక ఏమన్నా? పోలీస్ బెల్ట్ ప్యాంటు జారిపోకుండా ఉండడానికా? చూసావుగా, తట్టో నుంచి జారిపోయిన నీ తమ్ముణ్ణి ఉరి తీసే అంత పవర్ ఈ బెల్ట్ కుంది. సిన్సియర్ గా డ్యూటీ చేసే పోలీస్ ఆఫీసర్ క్యాప్, బెల్ట్, షూ కూడా సిన్సియర్ గా డ్యూటీ చేస్తాయి. అది మా పోలీస్ పవర్. మైండెడ్. విజిలెన్స్ ఆఫీసర్ భార్యను చంపినందుకు నీ తమ్ముడు చచ్చాడు. విజిలెన్స్ ఆఫీసర్ నువ్వే చంపావని కేసు రీఓపెన్ చేస్తున్నాను. కౌంట్ యువర్ డేస్, కౌంట్ యువర్ డేస్. తమ్ముడు, మీ తమ్ముడు గారు చనిపోతే మీరు దండలేసుకున్నారేంటి బాబు గారు? ఇన్నాళ్ళు ఏం చేసినా నలుగురు కలిసే చేసేవాళ్ళు. మాలో ఏ ఒక్కడు చచ్చినా అందరూ చచ్చినట్టే లెక్క. అదేంటి, పాడలు కూడా ఎక్కుతారా మీరు? పాడే కదయ్యా, చితి కూడా ఎక్కుతాం. మీ తమ్ముడితో పాటు మీరందరూ చితిలో కాలిపోతారా? అవును. అప్పటికి కానీ దేశం బాగుపడదు. అయ్యగారు, నేను అన్నది మీరందరూ కాలిపోతే మీ తమ్ముడి గారిని చంపిన ఆ శాంభవిని కాల్చేదెవరు? మీ తమ్ముడి గారి ఆత్మకు శాంతి కలిగించేదెవరండి? నిజమే, ఆ శాంభవి అంత చూడాలి. అది మొగుడికి కొడుక్కి దూరమై కుమిలి కుమిలి ఏడవాలి, కుళ్ళి కుళ్ళి చావాలి. తీయండి దండలు. ఎరా సింహాజీ, అయ్యా నీకిద్దరు కొడుకులు అన్నావు కదా? అవునండి. వాళ్ళు ఏమైనా పైకి వచ్చారా? నిన్నే చిన్నోడు కొట్టాని పైకి వచ్చాడండి. ఏంటి? హాయ్ అక్క, విష్ యూ అ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బావ గారు. కూర్చోగిర్తి. మరి నాకు చెప్పవే? నీ పెళ్ళైనప్పుడు చెప్తాను. నా పిల్ల ఎప్పుడు అవుతుంది? నువ్వు పెద్దయినప్పుడు. మమ్మీ, నేను పెద్ద అయ్యాక ఇలాంటి బోట్ కొనిస్తావా? అసలు పెద్ద అవ్వకూడదురా. ఏ? కీర్తి, వీడు పెద్ద అయ్యాక ఎవరో ఒక అమ్మాయిని తీసుకుని బోట్ షికార్కి వెళ్ళిపోతాడు. నేనేమంటారు దాన్ని అయిపోతాను. అప్పుడు నాతో ఎవరు షికార్ చేస్తారు? డాడీ. మీ డాడీయా? ఆయన బోట్ ఎక్కరు. ఏ? ఆయనకి నీళ్ళంటే భయం. అవునా డాడీ? కాదు, మీ అమ్మంటే. కాదు, అదే. శాంభవి, వస్తున్నా.
ఈ రోజు మనం షికార్కి వెళ్తున్నాం. కార్లోనా? కాదు, బోట్లో. బోట్లోనా? మీకు పడవ ప్రయాణం పడదు కదా? అలవాటు చేసుకుంటాను నీకోసం. సాయంత్రం బాబు నేను రెడీగా ఉంటాం, సరేనా? అక్క మళ్ళీ మీ ఇద్దరి మధ్య బాబు ఎందుకు? నేను చూసుకుంటాను కదా, మీరు వెళ్ళండి. నువ్వు చూసుకుంటావా? ఒక్క రోజైనా బాబుతో సరదాగా గడిపే ఛాన్స్ నాకు ఇవ్వక్క ప్లీజ్. కాదనుకు, మళ్ళీ బావగారి మూడ్స్ మారిపోతాయి. అది కరెక్టే. చీర ఎలా ఉంది? నువ్వు ఏది కట్టుకున్నా అందంగానే ఉంటావు శాంభవి. అందుకేగా మిమ్మల్ని కట్టుకున్నాను.